అండి గుడ్ మార్నింగ్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి సింపుల్ బ్యాలెన్స్. సింపుల్ బ్యాలెన్స్ ఎక్కడ యూజ్ చేస్తామో, ఎందుకోసం యూజ్ చేస్తామో అని చెప్పేసి మన ఈ రోజు టాపిక్. ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సింపుల్ బ్యాలెన్స్ ఇదంటే అందరికి తెలిసిందే. సింపుల్ బ్యాలెన్స్ ఏంటంటే మనకి ఇచ్చిన అదేంటి పౌడర్ కానీ రియేజెంట్స్ కానీ ఇంకేమన్నా దాని వెయిట్ ఎంత ఉంది అని చెప్పేసి తెలుసుకోవడం కోసం మనం బ్యాలెన్స్ అనేది యూజ్ చేస్తాం. తెలుగులో అయితే త్రాచు అని అంటారు అనమాట. త్రాచు కూరగాయలకు కానీ వీటికి అన్నిటికీ మనం సింపుల్ బ్యాలెన్స్ అనేది మనం యూజ్ చేస్తామంటే వెయిట్ పెట్టేసి ఆపోజిట్ సింపుల్ బ్యాలెన్స్ అనమాట. ఇది వచ్చేసి బియ్యం. ఇక్కడ స్కేల్ అనేది ఉంటుంది, మనం ఎంత తీసుకోవాలంటే వెయిట్ కనిపించడానికి అనమాట. బ్యాలెన్స్ చేయడానికి ఇవి రెండు. ఇక్కడ మన వెయిట్ ఎంత ఉంది అని చెప్పేసి 10 grams అనుకోండి. ఇక్కడ 10 వెయిట్ పెట్టేసి ఇక్కడ మనకి ఇచ్చిన సబ్స్టెంట్ ఏంటో ఇక్కడ పెట్టేస్తే మనకి వెయిట్ కి ఈక్వల్ గా వస్తుంది అనమాట. బ్యాలెన్స్ అంటే ఇప్పుడు అక్కడ మనకి ఇక్కడ స్కేల్ అనేది ఉంటుంది. స్కేల్ దగ్గర మనం ఎక్కువ అదేంటే ఎక్కువ ఎట్ సైడ్ ఉందని పాయింటర్ ఉంటుంది. ఇక్కడ ఈ పాయింటర్ మనకి ఈక్వల్ ఉందా లేకపోతే ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చెప్పేసి మనకి స్కేల్ లో చూపిస్తుంది అనమాట. ఈ బ్యాలెన్స్ అనేది స్ట్రైట్ గా ఉంటేనే అది కరెక్ట్ అనమాట. కొంచెం ఇటు సైడ్ ఎక్కువ ఉన్నా ఇటు సైడ్ ఎక్కువ ఉన్నా కానీ అది రాంగ్. ఏది ఎక్కువ దానికి మళ్ళీ చెక్ చేసుకొని చూసుకోవాలి. పాయింటర్ అనేది మనకి కరెక్ట్ ఉంటే అప్పుడు మన ఈ బ్యాలెన్స్ అనేది కరెక్ట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ బ్యాలెన్స్. బ్యాలెన్స్ ఇప్పుడు ఎలక్ట్రికల్ బ్యాలెన్స్ అంటే ఇవి సింపుల్ బ్యాలెన్స్ అనేది ఎవరు ఎక్కువ యూజ్ చేయట్లేదు ల్యాబ్ లో. ఎలక్ట్రికల్ బ్యాలెన్స్ అనేది ఇది మాత్రమే యూజ్ చేస్తారు. ఏంటి మనకి నార్మల్ గా ఇక్కడ మనకి డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ మనం ప్రెస్ చేసుకోవడానికి అవి ఇంత వెయిట్ అనేది చెప్పేసి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ కానీ ఇవి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఇవి ఉంటాయి అనమాట. మనం దీని మీద ఇచ్చిన ఎలక్ట్రికల్ బ్యాలెన్స్ అనమాట. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటాయి. ఇచ్చిన సబ్స్టెన్స్ ని మనం ఇక్కడ పెట్టేసుకొని ఆన్ చేసుకున్నామంటే మనకి అది ఎంత అవుతుందని చెప్పేసి మనకి ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ల్యాబ్లలో కానీ ఎక్కడైనా ఇది ఎలక్ట్రికల్ బ్యాలెన్స్ అనేది యూజ్ చేస్తున్నారు. కాకపోతే ఎగ్జామ్ లో మాత్రం సింపుల్ బ్యాలెన్స్ క్వశ్చన్ అనేది వస్తుందండి. ఇవన్నీ నేను చెప్పే టాపిక్స్ అన్ని మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ లో యూజ్ అయ్యేలాగా ఉంటాయి. ఎగ్జామ్ లో ఇవే టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట. ఇంకా ఈ సింపుల్ బ్యాలెన్స్ ఎలక్ట్రికల్ బ్యాలెన్స్ ఇవి సింపుల్ బ్యాలెన్స్ అనేది ఇవి పార్ట్స్ రాసేసి మనం దీని గురించి కొన్ని టాప్ అయితే దాని గురించి కొంచెం రాసేస్తే మనకి ఎగ్జామ్ లో మంచిగా 5 మార్క్స్ అనేవి మనకి ఎగ్జామ్ లో వస్తుంది అనమాట. ఎలక్ట్రికల్ బ్యాలెన్స్ అయితే ఇప్పుడు యూజ్ చేస్తారు. మెయిన్ దీని గురించి అయితే ఎగ్జామ్ లో ఏమి అడగరు. కాకపోతే ఇది ఎలక్ట్రికల్ బ్యాలెన్స్.